న్యూ ఇయర్ రాబోతోంది. ఈసారి మీ పార్టీని ఫామ్ హౌస్ లో ప్లాన్ చేయాలనుకుంటే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదైనా మంచి స్టోరీ చెప్పండి అండి. ఎస్ జానకి గారు కొన్ని కథలు పంపించారని చెప్పాను. అవును. మనం ఏం చేసాం, పులిరాజు కథ చెప్పుకున్నాం కదా, ఆవిడ ఏమన్నా కథ అని ఇంకోటి పంపారు. కథ పేరే అదా? ఏమన్నా. చిన్నప్పుడు మా అక్కయ్య వాళ్ళ పాప ఒకటి ఆకలిస్తుంది అనేది. అన్నం తింటా, అన్నం ఆకలి కాదమ్మమ్మ, ఏమైనా ఆకలిస్తుందని. ఏమైనా ఏదో ఒకటి, అదే అన్నం కాకుండా. అన్నం ఆకలి కాదు. ఇప్పుడు కూడా అదే పెద్దది అయిపోయింది. ఇప్పుడు కూడా పిన్ని ఏమైనా ఉన్నాయా అంటుంది. ఓకే. ఇది ఏమన్నా కథ అనమాట. పూర్వం అట ఒక గొప్ప రాజుగారు ఉండేవారు, చక్రవర్తి. ఆయన చాలా దేశాల రాజ్యాల వాళ్ళు ఆయనకి కింద సామంతులుగా ఉండేవాళ్ళు. అయితే చాలా కాలం పిల్లలు కలగలేదు. భార్యాభర్త ఎన్నో పూజలు, వ్రతాలు, నోములు ఎన్నెన్నెన్నెన్నో చేసేవారు. అయితే ఎంతో కాలానికి ఆయనకి ఒక అందమైన కుమారుడు కలిగేట. చాలా అందగాడు. అయితే చంద్రసేనుడు అని పేరు పెట్టుకున్నారు. చంద్రుడిలాగా ఉన్నాడని చంద్రసేనుడు అని పేరు పెట్టుకున్నారు. ఎంత బాగానో పెంచుకున్నారు. ఈయనకి వేట అంటే చాలా ఇష్టమట. ఈయన ఎప్పుడు వేటకి వెళ్తుండేవాడు. ఒకసారి వేటకి వెళ్ళినప్పుడు పక్క సామ్రాజ్యానికి దగ్గరలో ఉన్న ఒక రాజ్యపు రాజుగారు కూడా అక్కడికి వచ్చాడు. ఈయన చక్రవర్తి, ఆయన రాజు. ఈయన వాళ్ళందరి మీద అది పెద్దవాడు అనమాట. ఆ రాజు ఈయన కలిసి అక్కడ వేటాడుతున్నప్పుడు మధ్యలో ఒకే లేడిని ఇద్దరు ఏం చేసి ఎవరు ముందు కొట్టారో చూసుకుని మాట్లాడుకున్నారు. ఆయనకి వేటంటే ఇష్టం, ఈయనకి వేటంటే ఇష్టం. సరే, ఇద్దరు చాలా స్నేహం అయ్యారు. ప్రతిసారి వేటకి వెళ్ళేటప్పుడు ఆయనతో కంపెనీ బాగుండేదన్నమాట, చెప్పుకునేవాళ్ళు. అయితే రాజుగారి అబ్బాయి కొంచెం పెద్దదవుతున్నాడు, ఈ చక్రవర్తి గారి అబ్బాయి. రాజుగారికి కూడా ఒక కూతురుంది, కాంతిమతి. పేరు బాగుందండి కదా. ఈ కాంతిమతి కూడా చాలా అందమైన పిల్లట. అసలు ఎంత అందగత్తో. క్రమంగా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. రాజుల స్నేహం కూడా పెరిగింది. చక్రవర్తి చెప్పాడు, మా అబ్బాయి కొంచెం పెద్దవాడు అవుతున్నాడు, వివాహం చేయదలుచుకున్నాము అంటే ఈ రాజుగారికి తన పిల్లని వీళ్ళకి ఇద్దామని ఉంది. కానీ కొంచెం ఆలోచిస్తున్నాడు. అంత పెద్ద రాజు, పెద్ద చక్రవర్తికి ఎట్లా పిల్లని ఇస్తామో అని ఏదో కొంచెం ముందు వెనక ఆడుతూ ఉన్నాడనమాట. అయితే ఏదో సందర్భంలో ఏమనుకున్నారు, అంత మరి పిల్లాడి పెద్ద సంబంధాలు ఇప్పటి నుంచి చూడాలి, ఒక 3-4 ఏళ్లలో చెయ్యాలి. ఇవన్నీ ఆ రోజుల్లో ఏంటంటే ట్రాన్స్పోర్టేషనా, ఫోన్లా ఏమిటున్నాయి. అవును. వీళ్ళందరూ ఉత్తరాలు రాయటము, తర్వాత ఏమో చిత్రపటాలు పంపించడము. మాకు అబ్బాయి ఉన్నాడు, మీకు అమ్మాయి ఏంటో ఇవ్వండి, ఇళ్ళని కనుక్కోవాలి కదా. మీ చిత్రపటాలు పంపండి, చిత్రపటాల గోల. ఇదంతా వీళ్ళంతా రథాలు వేసుకుని, గుర్రాలు వేసుకుని పోవాలి, రావాలి, బోల్డ్ సమయం పట్టేది. ఈ గందరగోళంలో అవుతుంది కదా అని మాట్లాడుకుంటుంటే, అయితే రాజుగారు, చక్రవర్తి అడిగాడు రాజుని, నీకు ఎంతమంది కుమార్తెలు, ఎంతమంది కుమారులు, ఏమిటి అంటే, అమ్మాయి కాంతిమతి పేరు ఎంత బాగుంది అన్నాడు. చంద్రకాంతే, సూర్యకాంతే అన్నాడు. అనేసరికి చంద్రకాంతే ప్రభు, మా అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, చాలా మృదువుగా. సూర్యకాంత్ అయితే షార్ప్, చంద్రకాంత్ అయితే మృదువుగా ఉంటుంది, చాలా బుద్ధిమంతురాలు, చాలా అందమైన పిల్ల అని. ఎక్కడైనా ఈ పిల్లకి తగిన అనురూపమైన అందగాడు దొరికితే పెళ్లి చేయాలనుకుంటున్నానంటే, మా అబ్బాయి ఉన్నాడుగా అన్నాడు ఈయన. అసలు ఈయన మొహమాట పడి, కాదండి, ఒక ఊహ వచ్చింది కానీ నేను మిమ్మల్ని అడగడానికి భయపడ్డానంటే, అలా ఏం లేదు, మన ఇద్దరం స్నేహితులం, మేము ఎక్కడి నుంచైనా పిల్లని తెచ్చుకోవాల్సిందే, మన పిల్లలకి పెళ్లి చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు వేరే చిత్రపటాల గోల ఏం లేదు, మంచి రోజులు వచ్చినప్పుడు చూసుకుందాం అని వీళ్ళ అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఇవ్వడానికి ఫిక్స్ అయిపోయారు వీళ్ళిద్దరు. తర్వాత ఏమైంది, కొన్ని రోజులు గడిచేసరికి ఈ పిల్లాడికి ఒక 15-16 సంవత్సరాలు వచ్చినాయి. వాడు ఒకరోజు వేటకి వెళ్ళాడు. వెళ్తే ఈ రాజుగారి అమ్మాయి కూడా కొంతమంది స్నేహితురాలతో కలిసి అడవిలో వనవిహారానికి వచ్చింది. ఈ అబ్బాయి అమ్మాయి కలుసుకున్నారు. చంద్రసేనుడు, కాంతిమతి కలుసుకున్నారు. కలుసుకోవటం మొదలుపెట్టారు. ఈ పిల్లాడికి ఒక 15-16 సంవత్సరాలు, ఆ పిల్లకు 14 ఏళ్ళు. దగ్గర వాళ్ళు, దగ్గర ఏజో 2-3 ఏళ్ళు తేడా ఉంది. ఆ వయసు పిల్లలకి సహజంగా అట్రాక్షన్ ఉంటుంది, ఫ్రెండ్షిప్ కుదిరింది. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు, ప్రతిసారి ఉత్తరాలు రాసుకునేవాళ్ళు, ఈ అడవిలో కలుసుకునేవాళ్ళు. ఈ పిల్లని పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నాడు. ఒక 2-3 సంవత్సరాలు గడిచేశారు కళ్ళు. అప్పుడప్పుడు కలిసేవాళ్ళు. అప్పుడు ఇలా రోజు కలిసేందుకు లేదుగా, 6 నెలలకి 5 నెలలకి కలుసుకునేవాళ్ళు. పిల్లలు ఎదుగుతున్నారు, వాళ్ళ ప్రేమలు కూడా ఎదిగినాయి. అయితే రాజుగారు చక్రవర్తి ముహూర్తాలు పెట్టిద్దామని అనుకుని భార్యకి చెప్పాడు,
ఫలానా ఒక రాజుగారి అమ్మాయితో మన అబ్బాయికి పెళ్లి నిశ్చయించాను అని చెప్పేసరికల్లా ఈ కుర్రాడు అన్నాడు, అమ్మ నేను ఇంకో పిల్లని ప్రేమించాను, నేను అడవిలో కలుస్తాను అమ్మాయిని, నేను ఆ పిల్లనే చేసుకుంటాను అన్నాడు. డామ్ డూమ్ అని రాజుగారు చెడామడా పొట్టాడు. అటు పనికి రాదన్నాడు చక్రవర్తి. మాట ఇచ్చా ఎప్పుడో, అట్లా కుదరదన్నాడు. ఈ లోపల ఆ రాజుగారు కూడా ఈ చక్రవర్తి గారు అబ్బాయితో నీకు పెళ్ళంటే ఆ అమ్మాయి యువరాణి ఒప్పుకోలే. చెప్పేసరికల్లా ఆయన అన్నాడు, అమ్మ మాట పోతుంది చక్రవర్తి దగ్గర, ప్రధానమైనది ఏంటంటే మన రాజ్యం ఆయన చేతిలోకి వెళ్ళిపోతుంది, ఆయన కోపం వస్తే. ఆయన అంతటా ఆయన అడిగాడు కాబట్టి ఒకసారి కనపడ్డాయి పెళ్లి చూపులు, పిల్లని తెచ్చి చూపిస్తానని చెప్పా, పిల్లని చూపిస్తానని. వాళ్ళు వస్తామన్నారు. అబ్బాయికే నచ్చకపోయినా ఏదో కారణం చెప్దాం, అసలు పిల్లని చూపించని కూడా చూపించకుండా నేను కాదని అనకూడదని కూతుర్ని బతిమలాడుకున్నాడు. సరే ఒప్పుకుంది ఏడ్చుకుంటూ ఆ పిల్ల. వాళ్ళు కూడా ఏం చేశారు, ఆ రాణిగారేమో కొడుకుని బతిమలాడింది, ఎవరినో ప్రేమించేటంటే కావాలంటే రెండో పెళ్లి చేసుకోమని ఆ పిల్లని, ముందు ఈ పిల్లని చూడవలసిందేనన్నాడు. ఆ తర్వాత కథ, వివాహము పట్టపురాణి రాజు కూతురే కాంతిమతే అన్నాడు. అనేసరికల్లా సరే పేర్లు చెప్పుకోలేదు, తండ్రి పేర్లు రాలేదు. ఈ పిల్లాడు వెళ్ళి ఆ పిల్లని చూడడానికి వెళ్ళాడు. రాజు చక్రవర్తి గారు ఆయన భార్యమణి కుమారుణ్ణి తీసుకుని 100 మంది మార్బలంతో కలిసి రాజుగారింటికి వెళ్ళారు. ఆ రాజుగారింట్లో పిల్లని చూసేసరికి ఆ పిల్లాడు ఆశ్చర్యపోయాడమ్మా ఈ పిల్ల నేను ప్రేమించింది అన్నాడు. ఆ పిల్ల కూడా చెప్పేది. వీళ్ళు ఇలా ప్రేమించుకున్నారు, అంత చిన్నప్పటి నుంచి స్నేహం. పెళ్లి చేశారు. చంద్రసేనుడికి కాంతిమతికి పెళ్ళయింది. సరే చక్రవర్తి గారు పెద్దవాడైపోయినాడు, పిల్లాడికి రాజ్యం అప్పచెప్పాడు. వీళ్ళకి 20 ఏళ్ల లోపలే పెళ్ళయింది కదా, ఎప్పటికీ సంతానం కలగలేదు. వాళ్ళిద్దరూ ఎంత బాగా కలిసి ఉండేవాళ్ళు. రాజ్యంలో అందరూ గుసగుసలాడుకునేవాడు. చక్రవర్తి గారి కోడలికి పిల్లలు లేకపోతే ఎట్లా? యువరాజుకి ఇంకొక పెళ్లి చేయండి, ఈయన రాజు అయిపోతున్నాడు, పెళ్లి చేయాలి, ఈయన చక్రవర్తి అవుతాడు రేపు, ఉత్తరాధికారి లేకుండా ఎట్లా కుదురుతుంది? ఇంకో పెళ్లి చేయండి, ఇంకో పెళ్లి చేసుకోండి, ఇంకో పెళ్లి చేసుకోండి అని మాటలు వచ్చేవి. వాళ్ళ అమ్మ ఏమనేదంటే, ఒరే ఇప్పుడు నువ్వు కాంతిమతే నువ్వు ప్రేమించిన అమ్మాయి అయింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని అడవిలో పిల్లని కూడా చేసుకుందాం అనుకున్నావు కదా, అదే కదా, రెండో పెళ్ళి ఎలాగో చేసుకోదలుచుకునే ఉన్నావు, అది రెండు కలిపి ఒకటే అయింది అనుకో, ఇప్పుడు ఇంకో పిల్లని ఎవరినైనా చేసుకో, ఈవిడే పట్టప్రాణిగా ఉంటుంది, ఉత్తరాధికారి లేకపోతే రాజ్యానికి కుదరదని అందరూ బతిమలాడారు, బలవంత పెట్టారు. ఈ అమ్మాయి కూడా కాంతిమతి కూడా భర్తను రోజు అడిగేది చేసుకోమని, పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అని. చాలా రోజులకి మొత్తానికి ఒప్పుకున్నాడు. ప్రజల నుంచి ప్రెషర్ ఎక్కువ వస్తుంది, అధికారుల నుంచి ప్రెషర్ వస్తుంది. పెళ్లి చేశారు. ఇంకొక అందగతి ఇంత అందగతి కాదు కానీ కొంత అందగతి అని తెచ్చారు మొత్తానికి. సరే రెండో రాణి కూడా బాగానే ఉండేది. పెద్ద రాణి ఏంటంటే పాపం రేపు ఉత్తరాధికారిని కనడానికి వచ్చిన పిల్లని ముద్దుగా చూసుకునేది. అమ్మాయి చంద్రకాంతిమతి కదా, అంటే మంచి స్వభావం కలిగేది. అయితే కొన్నాళ్ళకి చిన్నరాణికి ఏమనిపించడం మొదలెట్టిందంటే, ఊరికే నేను ఒక పిల్లలుగానే మెషిన్ లాగా నన్ను తెచ్చారు, ఇంపార్టెన్స్ అంతా ఆవిడికే, ఈయన ప్రేమంతా ఆవిడికి, ఆయన ఏదో శాస్త్రానికి నాతో గడుపుతున్నాడు అంతే. ఒక రకం మంటగా ఉండేది. ఏమనేది, ఆమె పెద్దరాణి ఆవిడ పద్ధతులు ఎవరికి తెలీదు, అంతా ఆవిడ ఇష్ట ప్రకారం జరగాలంటుంది అని కొంచెం పుల్ల విరుపుగా మాట్లాడేది. క్రమంగా నా మీద కుట్ర చేస్తోందని చెప్పడం మొదలుపెట్టాడు. కుట్ర ఎందుకు చేస్తుంది, నిన్ను చేసుకోమని ఆవిడే చెప్పింది అనేవాడు రాజు, కేకలేసేవాడు. అయితే ఒకసారి ఏమైంది, చిన్నరాణి గారి దాసి పెద్దరాణి గారి మందిరంలో ఆవిడ మంత్రితోటి ఏదో మాట్లాడుతున్నది కనపడి చూసింది. చూసి అమ్మ మంత్రి గారు రాణిగారు మాట్లాడుకుంటున్నారు అని చెప్పింది. అది మామూలు మాటే. వెంటనే చిన్నరాణికి ఏం తట్టింది, మంత్రి రాణి కలిసి గూడు పుఠానీ చేస్తున్నట్టుగా చూపించచ్చు, క్రియేట్ చేయొచ్చు. ఏమని చెప్పేది, అంతకుముందు నాకు ఇవాళ వాంతులు అయిపోయినాయి, నెలతప్పేసాను అనుకున్నారు, కాదు నాకు ఆహారంలో ఫుడ్ పాయిజనింగ్ అయింది అని చెప్పేది రాజుకి. ఇవాళ ఒంట్లో బాగోలేదు, ఫుడ్ పాయిజనింగ్ అయింది, ఇవాళ నేను పెట్టుకునే పువ్వుల దండల్లో ఏదో చల్లారు, నాకు తుమ్ములు వచ్చేసినాయి, నన్ను చంపడానికి, నన్ను ఇబ్బంది పెట్టడానికి, నేను పిల్లల్ని కానీ ఇవ్వకుండా చేయటానికి చూస్తున్నారు, అట్లా చెప్పేది. ఆయన ఒప్పుకునేవాడు కాదు. ఈ మంత్రి రాణి మాట్లాడుకుంటున్నారు కదా, ఈ మాట చెప్పేశారు కల్లా ఈవిడేమంది, రాజుకు చెప్పింది, నువ్వేమో నేను చెప్తే నువ్వు వినవు, రాణిగారు మంత్రి గారితోటి మంత్రాంగం చేస్తుంది, నన్ను చంపటానికి ఏమో మందులు తెప్పించేందుకు ప్రయత్నం చేస్తాం. అయ్యో, మంత్రి కూడా కలిసిపోయాడు. అనేసరికల్లా రాజుకు అర్థం కాల,
అంత పని చేస్తుందా నా రాణి? అట్లాంటిది కాదంటే ఇక్కడ కొండు మండిపోతుంది. నారాయణి నారాయణి అంటాడని. కావాలంటే కనుక్కో, నువ్వు మంత్రి వచ్చాడో లేదో కనుక్కో. అప్పటికి ఒక 20-30 సార్లు విన్నాడేమో. ఆల్రెడీ కొంచెం కలుషితం అయింది లోపల కొద్దిగా. ఏమైంది, ద్వారపాలకుల్ని ఇవాళ ఎవరెవరు వచ్చారు అని కనుక్కుంటే మంత్రి గారు వచ్చారు. ఎంతసేపు ఉన్నారు? అరగంట సేపు ఉన్నారు. ఎవరితో మాట్లాడారు? రాణితోటి మాట్లాడారు. వెంటనే ఆయనకి ఏమనిపించిందంటే విషం తెప్పిస్తోంది. నిజానికి అక్కడ ఏం జరిగింది, చిన్న రాణి పుట్టినరోజు వస్తోంది, ప్రత్యేకంగా అలంకారాలు చేయించండి, ఆవిడకి చీరలు నగలు తెప్పించండి కొత్తవి బయట నుంచి అని చెప్పింది. అప్పుడు కోశాధికారికి కబురు వెళ్ళింది. చిన్నరాణి గారి పనుపున మంత్రి గారు ఏమైనా డబ్బు తెప్పించుకున్నారా అని. డబ్బు తెప్పించుకున్నారు. ఆయన తెప్పించుకున్నది బట్టలకి నగలకి వాటికి. అది తెలియదు డబ్బు వెళ్ళిందన్నమాట మాత్రమే బయటపడింది. పడంగానే ఇక ఇంకేముంది, రాజుగారికి విపరీతమైన కోపం వచ్చింది. నువ్వే పెళ్లి చేసుకోమన్నావు. ఉత్తరాధికారి కోసం పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి తెచ్చిన అమ్మాయిని ఏమైనా చేసేస్తే వెంటనే రాణికి అంతఃపురం నుంచి బహిష్కారం వచ్చేసింది. అయ్యో. మంత్రి గారిని పిలిచాడు. మంత్రికి ఏ మాట చెప్పే అవకాశం ఇవ్వాలి. అది కాదండి అని చెప్పబోయినా వినలేదు. నీ మీద గౌరవంతో ఇంతకాలం నువ్వు చేసిన సేవ వల్ల నేను నిన్ను వదిలేస్తున్నా, చంపకుండా. మళ్ళీ నువ్వు రాజభవనం గుమ్మం ఎక్కద్దు. ఈ మంత్రి గారికి దూరంగా ఒక పల్లెటూరులో ఆయన కుటుంబం ఉంది. ఆయన వస్తూ పోతూ ఉంటాడు ఇక్కడికి. మీ ఊరు వెళ్ళిపో, నువ్వు మళ్ళీ రాజధానిలోకి రావద్దు. నువ్వు ఆవిడకి లోబడిపోయావని నాకు అర్థమైపోయిందంటే అది కాదండి అని చెప్పబోతాడు. ఇక వినడు రాజు. సగం చెడిన బుర్రలో పెద్ద విత్తనం పడితే పూర్తిగా చెడిపోతుంది. అంతే. మంత్రిని పంపించేశాడు. రాణిగారికి బహిష్కారం ఏమిటంటే, రాణిగారికి ఒక పాత పురాతనమైన పడిపోయేలాగా ఉన్న ఒక పాత రాజభవనం ఒకటి ఉంది. ఇవి అక్కడ ఉండాలి. ఈవెన్ అక్కడ పంపించారు. పాతది, పడిపోయేందుకు శిథిలావస్థలో ఉంది. ఎవ్వరూ సహాయం లేరు. ఒక నత్తి నంగిగా ఉండే ఒక కుర్రవాడిని ఆవిడకి పని మనిషిగా ఇచ్చారు. అంతే. ఆ కుర్రాడి సాయంతో నువ్వు అక్కడ ఉండు, నీకు ఇక అంతఃపురం ప్రవేశం లేదు. ఊరికే ఊహే జరిగింది కానీ క్రియ జరగలేదు కాబట్టి, క్రియ ఏదైనా జరుగుంటే చంపేసేవాడు. చిన్నరాణి పదే పదే చెప్పింది క్రియ కూడా జరిగిందని. ఆయన నమ్మల. నాకు తెలిసిందేమిటి ఇదే కాబట్టి నేను ఇంతే శిక్ష ఇస్తానన్నాడు. కొంచెం అంతఃపురానికి చాలా దూరంలో ఉన్న పురాతనమైన ఒక బిల్డింగ్లోకి ఆవిడని షిఫ్ట్ చేశారు. ఈ పెట్టిన కుర్రాడేమో వెర్రివాడు. రోజు అన్ని జొన్నలు వచ్చేవి వీళ్ళకి ఆహారానికి. రాణిగారికి సహాయకులు లేరు, ఏమీ లేరు, వాడు ఒకడే. అందులో పుచ్చిపోయినవి, పుచ్చుపట్టిపోయినవి, బొక్కివి అలాంటివి జొన్నలు వస్తే ఆ జొన్నలన్నీ బాగు చేసుకునేది ఆవిడ. బాగు చేసుకుంటే ఇది వారానికి ఒకసారి పంపేవాళ్ళు ఇన్ని జొన్నలు. ఆ జొన్నల్లో సగం పోయేవి. మిగిలిన సగంతో ఆవిడ ఏదైనా కాస్త అంత వండి వాడికి అంత జావా, తనకో ఇంత జావాతో బతికి ఉండేది. అయితే ఏమైంది, వీడు కొంచెం ఏంటంటే వెర్రివాడు, కానీ వాడికి ఒక రకంగా పాటలు, మ్యూజిక్ అవి పిచ్చి. మామూలుగా తెలివిగల మాటలు అవి ఏమీ లేవు, అయోమయంగా ఉంటాడు. అయితే ఏమైందంటే ఈ జొండలు తెస్తుంటే ఒక దారిలో పెద్ద సన్నాయి మేళము అవి వినపడుతున్నాయి. ఏవో ఫంక్షన్ జరుగుతుంది. ఫంక్షన్ జరుగుతుంటే వీడు ఆ డోల్ శబ్దానికి అనుగుణంగా చిందులేయటం మొదలుపెట్టాడు. చిందులేస్తుంటే సరే జనాలకు సరదాగా ఉంటుంది కదా, ఆ డోలు వాయించేవాడు ఇంకో కొంచెం సన్నాయి వాడు పీపీపీ అని ఇంకా బాగా వాయించి, డోలు వాడు ఇంకా మధ్యలో బాగా దరువు వాయించేసరికి వీడు ఎగురుతూ ఎగురుతూ డ్యాన్స్ చేస్తుంటే అందరూ ఏం చేశారు, వాడి మీద 5 పైసలు 10 పైసలు విసిరేశారు. ఆ విసిరిన డబ్బులన్నీ తీసుకొచ్చాడు. 1 రూపాయి అయింది. ఆ డబ్బులు పుచ్చుకొని రాణిగారి దగ్గరకు వచ్చాడు, కాంతిమతి దగ్గరికి. అమ్మ నేను రోడ్డు మీద నాట్యం చేశాను, పాట కూడా పాడాను, అందరూ నాకు డబ్బులు ఇచ్చారు, ఇదిగో ఇదిగో అని చూపించాడు. మరి దానికి అవి ఏం చేయాలో తెలియదు. ఆవిడంది, ఏం చేసుకుంటారా నాయన డబ్బులు, ఏమన్నా కొనుక్కురా అని చెప్పింది. ఏమన్నా కొనుక్కురమ్మంది కదా. వీడు ఆ రూపాయి పుచ్చుకుని కొట్లోకి వెళ్ళి ఏమన్నా ఇవ్వండి అన్నాడు. ఏమిమ్మంటావురంటే ఏమన్నా ఇవ్వండి అంటాడు. రూపాయి చూపిస్తున్నాడు. ఈ ఏమన్నా ఇవ్వండి, ఏమన్నా ఏమిటి కావాలో అడిగితే కదా. ఏమన్నా 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 ఇదే పాట పాడాడు. కోట్లో వాళ్ళు వెర్రివేధవలా ఉన్నాడు, వీడికి తెలియదు, వాడిని తోలేసేయండి అన్నారు. తోలేస్తే ఒక ముసలమ్మ వస్తుంది అటు నుంచి. వీళ్ళ కొట్లో నుంచి తోసేసరికల్లా పోయి వీడు ఆ ముసలమ్మ మీద పడ్డాడు. పడేసరికల్లా ఆవిడంది, ఎవర్రా నువ్వు అని కేకేసి లేవదీసింది. లేవదీస్తే, కాదవా నా దగ్గర రూపాయి ఉంది,
ఏమన్నా ఇవ్వమంటే ఇవ్వట్లేదంటే ఆవిడ పక్కపక్క నవ్వింది. ఊరిని అట్లా గుట్రా ఆ రూపాయి ఇడితే నేనే ఏమన్నాను, నన్ను తీసుకెళ్ళు, ఆహా. రూపాయి ఇవ్వు, నా పేరే ఏమన్నా, నేను ఏమన్నా కావాలని కొట్లో అడిగితే ఎలాగరా, నన్ను కదా అడగాలి, వస్తా పద నీతో పాటు అని ఆ రూపాయితోటి కాస్త కూర నార ఏవో కొనుక్కొని ఆ సంచి చేత్తో పుచ్చుకొని ఈ కుర్రాడితో పాటు పెద్దరాణి గారు ఎక్కడుందో ఆ పాడుపడిపోయిన భవనానికి వెళ్ళేసరికి ఆవిడ తెల్లపోయింది. ఏమైనా కొనుక్కురమ్మన్నాను, నువ్వెవరో అమ్మా, నా పేరే ఏమన్నా అమ్మా, ఏమన్నా కొంటాను, ఏమన్నా అన్నాడు, నన్నే పిలుస్తున్నాడని వచ్చాను, నాకు తెలుసు నువ్వెవరో తెలుసు, వీడేమిటో కూడా తెలుసు, నీ సేవ చేస్తా, నీ దగ్గర ఉంటాను అంటే ఆవిడంది, అమ్మ నాకే ఏమీ రావు, వచ్చేదే వారానికి ఇన్ని జొన్నలు వస్తాయి, అందులో సగం ముక్కిపోయినవి, సగం పురుగు పెట్టినవి, వాడు నేను ఎట్లా కొట్లా బతికున్నాం అంతే అంటే, కాదమ్మా నీకు కావాల్సినవన్నీ నేను చేసి పెడతా, రాజభవనం నుంచి జొన్నలు కాదు, బియ్యము పప్పు ఉప్పు చీరానార అన్నీ వస్తాయి, నేను వచ్చా కదా అవన్నీ వస్తాయి అంతే. ఈ ముసలమ్మ ఈ రాణిగారితో ఉండిపోయింది. ఈ ముసలి మా అమ్మ ఏం చేసిందో మనం రెండో భాగంలో విందాం. నమస్తే రమ్య గారు. నమస్తే.